హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ కావ్య. సో బిగ్ బాస్ డే 12 స్పెషల్ గిఫ్ట్స్ అయితే మన హౌస్ మేట్స్ కి వచ్చేసినాయి. ఫ్యామిలీస్ నుంచి ఒక్కొక్కరు ఎమోషన్స్ అన్ని కూడా రకరకాలుగా బయటపడ్డాయి. దాంతో పాటు తోటి హౌస్ మేట్స్ వాళ్ళ సాక్రిఫైస్ కూడా బాగా ఎలివేట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే మన కోసం ప్రతి ఒక్కరికి గిఫ్ట్స్ వచ్చాయి. బట్ మన హౌస్ మేట్స్ కి ఆ గిఫ్ట్స్ ని వదిలేసి కొంచెం సాక్రిఫైస్ చేసి అలా హౌస్ మేట్స్ అలా ఈ విధంగా ఎపిసోడ్ ని కంటిన్యూ చేశారు. ఆ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మీ కంట్లో నీళ్ళు వచ్చాయో లేదో తెలియదు. నా కంట్లో అయితే రాలేదు. మరి మా రామ్ ఉన్నాడు. రామ్ కంట్లో నీళ్ళు వచ్చాయా లేదా ఈ ఎపిసోడ్ లో అడిగి తెలుసుకుందాం. హలో రామ్, ఉన్నావా? హలో హలో. ఇంకా ఎపిసోడ్ ఇంకా ఏడుస్తున్నావా? ఖర్చు ఇవ్వమంటావా? అదే కొంచెం ఎమోషనల్ అవ్వాలి అనిపించింది. బికాస్ నాకు ఎక్కడో కొంచెం ఈ ఎపిసోడ్ కనెక్ట్ అయిందనే అనిపించింది. అయ్యిందా? ఎందుకంటే ఇది వరకు వచ్చిన ఎపిసోడ్స్ అంతగా ఆకట్టుకోలేదు, ఇంక్లూడింగ్ మీ. సో నాకెందుకో ఈ ఎపిసోడ్ లో కొంచెం ఎక్కడో కొంచెం కనెక్ట్ అయ్యాను బేసిక్ గా. సో స్టార్టింగ్ నుంచి కూడా ఫస్ట్ ఈ డిస్కషన్ ఎవరైతే ఈ సోనియా అండ్ ఈ అబ్బాయి ఎక్కువ ఓవర్ డిస్కషన్ ఉంది వీళ్ళ మధ్య. అది ఎందుకో నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైందా? అంటే అది బాండింగ్ కుదిరిందా లేకపోతే ఏంటి? క్లియర్ గా లేదు. అంటే ఎపిసోడ్ కూడా కొంచెం కట్లు ఎక్కువ పడ్డాయేమో. చాలా కాన్వర్సేషన్ మిస్ అవడం వల్ల మనకు క్లారిటీ లేదు. ఆ బిట్ ఏదో అన్సీన్ లో అట్లా విడుదల చేయండి అయ్యా. కొంచెం చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో నాకు అదే అనిపించింది. అండ్ మాట్లాడితే ఇప్పుడు ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు. పృథ్వీతో అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్ బేస్డ్ తో ఉన్నారా వాట్ ఎవర్ నాకు అర్థం కాలేదు. కానీ సో ఓకే, ఫ్రెండ్షిప్ అనుకుందాం. బట్ ఈ బిగ్ బాస్ వీళ్ళంతా కూడా ఏదో ఒక ర్యాపో ఉంది వీళ్ళ మధ్య క్రియేట్ చేసే ఆ ప్రయత్నంలో నిజంగా నమ్మేస్తున్నారు అందరూ. ఐ థింక్ నేను ఈ రోజు పబ్లిక్ బయట కోసం వెళ్ళినప్పుడు, ఈ రివ్యూ కోసం వెళ్ళినప్పుడు బిగ్ బాస్ కోసం, సో అందరూ అదే అంటున్నారు. ఐ థింక్ అందరూ పృథ్వీ మీద పడిపోతున్నారు, ఎందుకో అర్థం కావట్లేదు అంటున్నారు. అంటే పృథ్వీ ఇస్ ఓకే, హ్యాండ్సమ్ బాయ్ కాదండ్రు. బట్ ఎందుకు ఇప్పుడు ఇంక్లూడింగ్ సీతను కూడా యాడ్ చేశారు ఈ రోజు, తెలుసా? అంటే ఇది మన ట్రయాంగిల్ నడుస్తుందా? పబ్లిక్ రియాక్షన్ జస్ట్ నా ఒపీనియన్ అయితే కాదు. నేను పబ్లిక్ ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సో పృథ్వీని కావాలనే ఎమోషనల్ గా తనని ఐ థింక్ కనెక్ట్ చేసుకొని తన్నే లాస్ట్ కి ఎలిమినేట్ అయ్యే వరకు వాళ్ళ ప్లాన్, స్ట్రాటజీ, వాట్ ఎవర్ ఏంటో గానీ మొత్తానికి పృథ్వీ చుట్టూ తిరుగుతున్నారు. ఇంక్లూడింగ్ సోనియా, విష్ణుప్రియ అండ్ సీత కూడా మాట్లాడితే గిల్లేస్తున్నారంట, గిచ్చేస్తున్నారంట, చేతిలో చేసి మాట్లాడుతున్నారంట. నిఖిల్ ని సోనియా కొంచెం పట్టించుకోవట్లేదంట పృథ్వీ వల్ల. ఇలా కూడా మాట్లాడుకుంటున్నారు బయట. ఒకలాగా అర్థం అవుతుంది. సో మన ఇంకేం చెప్పలేము వాళ్ళిద్దరి గురించి. అండ్ వీళ్ళిద్దరూ అదే ఇందాక మనం అనుకున్నాం కదా, కాన్వర్జేషన్ వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా విష్ణుప్రియ వస్తుంది, సడన్ గా శేఖర్ వస్తున్నాడు, సడన్ గా వేరే అసలు ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనేది ఈ రోజు ఎపిసోడ్ లో నాకైతే అర్థం కాలేదు. ఈవెన్ ఎవరికైనా వ్యూవర్స్ చూస్తుంటే సో మీరు ఖచ్చితంగా మీకు ఏమైనా అర్థమై ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నాకైతే అర్థం కాలేదు. ఒకటి అర్థమైంది ఏంటంటే, ఎవ్వరు ఏడ్చినా కూడా ఆ నిఖిల్, పృథ్వీ ఇద్దరు వెళ్ళి హగ్గులు ఇస్తున్నారు, వచ్చే కంటెంట్ వాళ్ళు ఏడుపుని ఆపేసి కంటెంట్ ని ఆపేస్తున్నారు. బిగ్ బాస్ ఏమో చాలా కష్టపడి ఏదో కొంత ఏడిపిస్తూ ఉంటే వాళ్ళు వెళ్ళి హగ్గులు ఇచ్చేసి ఏడుపు ఆపేసి ఎట్లా కంటెంట్ ఏమైపోవాలి? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, కన్సర్న్ ఎవరి మీదైనా చూపెడుతున్నారు మీరు అంటున్నారు, బట్ ఎక్కువగా సోనియా మీద ఉంటుందంట. అవును, ఇది మాత్రం కరెక్ట్. యా, అందరు అదే ఒపీనియన్. చిన్నగా కొంచెం ఏదైనా ఎమోషనల్ అయిందంటే నాన్న నిఖిల్ వెళ్ళిపోతున్నాడు, బంగారు అని పృథ్వీ వెళ్ళిపోతున్నాడు అంట. అరే నేను ఉన్నారా అని మన అభి వెళ్ళిపోతున్నాడు. అభి బ్రదర్ టైప్ లో వెళ్తున్నాడు. అందరూ ఒపీనియన్ ఏంటంటే బ్రదర్ లాగే ఉన్నాడని అంటున్నారు. బట్ ఈ పృథ్వీ నిఖిల్ మాత్రం ఏంటో ఐ థింక్ అందరూ అర్థం చేసుకోవడానికి కూడా కారణం బిగ్ బాస్ యాజమాన్యం, ఆబ్వియస్ గా. బికాస్ ఎందుకంటే వాళ్ళు ఏదన్నా ఫ్రెండ్లీగా చేతిలో చేసి మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఒక లవ్ ట్రాక్ మ్యూజిక్ వేయడం కాదు. ఏడ్చినప్పుడు ఓదార్చడం ఓకే, కానీ ప్రతి ఫ్రేమ్ లో ఎప్పుడు చూసినా కూడా పృథ్వీతో ఉంటుంది, కలేజాలో బ్రహ్మానందం అంటాడు, అనుష్క ఇట్లా పడుకొని మహేష్ బాబు షోల్డర్ మీద అట్లా ఓదారుస్తుంది, దేవుడు ఓదారుస్తున్నాడు అని బ్రహ్మానందం అంటే ఆలి ఉండి లేదు తడివేస్తున్నాడు. అదే అనిపించింది, ఇది ఏంట్రా ఇది అంటే ఎక్కువ కేరింగ్ అనమాట. వాళ్ళు చేస్తోంది ఏందో 50-50 అక్కడ, బట్ వీళ్ళు దాన్ని స్పెషల్ ఎఫెక్ట్ వేసి మ్యూజిక్ యాడ్ చేసి
కొంచెం లవ్ ట్రాక్ మ్యూజిక్ చేస్తే ఆటోమేటిక్ అలాగే ఒక మ్యూజిక్ చేంజ్ చేస్తుంది. ఎంత ఎలాంటి లాగినా సిచ్యువేషన్ కష్టమే. ఈ సీజన్ చాలా కష్టం. అదే. సో కొంచెం ఎమోషనల్ గా స్ట్రాంగ్ అవ్వాలి. బేసిక్ గా సోనియా ఇస్ ద అంటే చాలా టఫ్ కంటెస్టెంట్ గా నిలబడుతుందని అనుకున్నాం. బికాస్ తను ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు. ఏది ఫస్ట్ వీక్ నామినేషన్స్ చూసి అనుకున్నారు అందరు. ఫస్ట్ వీక్ అంతా చాలా బాగుండే. ఆ ప్రెషర్ కు గొడవ ఏదైతే ఉండేనో బేబక్కతోని, ఆవిడ వెళ్ళిపోయినప్పటి నుంచి సోనియా చాలా డల్ అయిపోయింది. అవును. ఫస్ట్ సోనియా తనని తన ఎలా ప్రజెంట్ చేసుకుందంటే హౌస్ లో ఎలా ఉండాలి అని చెప్తూనే తనేంటి అనేది కూడా ప్రూవ్ చేసుకుంది. తను ఎలా ఉంటుంది అనేది తను రిప్రజెంట్ చేసుకుంది. సో అక్కడ వరకు ఓకే. అందరిని డామినేట్ చేసి పడేసింది, తెచ్చేసింది. అందరితో అలాగే ఫస్ట్ వీక్ లో సోనియా ఎలా అయితే ఉండేనో అదే ఇష్టపడ్డారు. అంటే విలన్ అయినా కూడా హౌస్ కి ఆ ఫైర్ ఏదైతే ఉంటే అది ఉంటేనే బాగుండేది. ఇప్పుడు అంతా హగ్గుల్లోనే ఉండిపోయింది సోనియా. ఒపీనియన్స్ అనేటివి ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అమర్దీప్ లాస్ట్ సీజన్ లో లోపలికి వెళ్ళే వరకు హీరో అమర్దీప్. అవును. అందరికంటే కూడా చార్మింగ్ గా ఉండేవాడు, కొంచెం ఎనర్జెటిక్ గా ఉండేవాడు. బయట సీరియల్స్ లో చేసేటప్పుడు అతనికి ఉన్న ఫాలోయింగ్ నాకు తెలిసి చాలా అందరికి తక్కువే. చాలా మంచి ఫాలోయింగ్ ఉండేది తనకి. సో వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అతను బయటకు వచ్చే విలన్ అయిపోయాడు. చాలా మంది మోస్ట్ ఆఫ్ ది విలన్ లాగా కనపడ్డాడు. నెగిటివ్ గా కనపడ్డాడు. కమిడియన్ కూడా అయ్యాడు. కమిడియన్ కూడా ట్రోల్స్ వల్ల, బికాస్ ఆఫ్ ట్రోల్స్ వల్ల. బట్ జెన్యూన్ గా అందరికి ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్. అంతకు ముందు సీజన్ లో షణ్ముఖ్ అంతే. షణ్ముఖ్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉండే. బట్ ఎక్కడో మనోడు లోపల తన ఇంటర్నల్ గా తన ఏంటంటే ఇండివిజువాలిటీ ప్రూవ్ చేసుకున్న క్రమంలో ఎక్కడ రాంగ్ స్టెప్ వేసాడు. తన మీద కూడా చాలా నెగిటివ్ వచ్చింది. ఇక్కడ సోనియా పాయింట్ ఏంటంటే నేను అనుకుంది ఓకే, ఫస్ట్ లో చాలా స్ట్రాంగ్ అనిపించింది. బట్ తర్వాత అంత లేదు. నిజంగా కూడా బేబక్ వెళ్ళిపోయే వరకు ఓకే గానీ తర్వాత నుంచి ఎందుకో డల్ అయింది. మాట్లాడితే ఎమోషనల్ అవుతుంది. ఎక్కడన్నా ఏదో ఒక స్ట్రాటజీనా ఏంటనేది అయితే అర్థం కావాల్సి ఉంది. అండ్ ఈరోజు ట్రూత్ ఆర్ డేర్ ఆడారు కదా. నిజంగా అందరూ బాగా ఒప్పుకున్నారు. జెన్యున్ గా ఫస్ట్ యష్మి తను ట్రూత్ ఎంచుకుంది. ట్రూత్ ఎంచుకొని ఏంటి చికెన్ దొంగతనం చేసుకుందని జెన్యున్ గా ఒప్పుకునేది నిన్నే ఒప్పుకుంటే బాగుండి అనిపించింది నాకు. విష్ణుప్రియతో మళ్ళీ లొల్లి ఎందుకు చికెన్ అక్కడ కిచెన్ దగ్గర, చికెన్ కోసం కిచెన్ దగ్గర లొల్లి నిన్న. అయితే విష్ణుప్రియ డేర్ ఎంచుకుంది. పోల్ డాన్స్ సో హ్యాపీగా అమ్మాయి పోల్ డాన్స్ చేసి వచ్చేసింది. సోనియా పోల్ డాన్స్ ఎట్లా అనిపించింది? పోల్ డాన్స్ ఎన్ని మార్క్స్ వేస్తావు అవుట్ ఆఫ్ 10? నేనా పోల్ డాన్స్ కా ఎక్కువసేపు వేయలేదు కాబట్టి 4 వేద్దాం. అంటే ఎంత నీకు ఫుల్ ఎపిసోడ్ కావాలా పోల్ డాన్స్? ఫుల్ ఎపిసోడ్ అక్కర్లేదమ్మా, ఒక 1 మినిట్ అన్నా వేయాలిగా. ఇప్పుడు చూడు, సో ఇప్పుడు సోనియా ఉందా, సోనియా చేసిన తర్వాత విష్ణుప్రియ పరిగెత్తుకుంటూ వచ్చింది చూడు. ఆదిత్య నేర్చుకున్నాడు పాపం. జెన్యూన్ గా లేడీ గెటప్ తో వచ్చాడు. లేడీ గెటప్ ఆర్ గే గెటప్, లిప్స్టిక్ మొత్తం రాసుకొని గే గెటప్ లాగా వచ్చాడు. మంచిగా ఎంటర్టైన్ చేశాడు. అట్లా ఎంటర్టైన్ చేయొచ్చు కదా. ఇన్వాల్వ్ అయిపోయాడు ఆయన, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయింది అతను కాదు, మన నిఖిల్ ఈ రోజు లేడీ గెటప్ లో ఆ శారీ కట్టుకొని మనోడేసాడు డాన్స్. నిజంగా మంచిగా ఎంటర్టైన్ చేసాడు మనోడు. ఓకే, నాకు అక్కడ వరకు ఓకే అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్యామిలీ నుంచి గిఫ్ట్లు వచ్చాయి. అబ్బా అస్సలు అక్కడ మాత్రం ఇక్కడ బొమ్మ ఎందుకు పట్టుకొని కూర్చున్నాను అదే అర్థమైంది. దాని పేరేంటి? ఈ బొమ్మల కోసం కొట్లాట ఏంటని బాబోయ్. అంటే ఇప్పుడు మనకి చిన్న వస్తువు అయినా ఎంతో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం కాబట్టి. అండ్ ఇక్కడ బిగ్ బాస్ యాజమాన్యం నిన్న చూస్తే ఎవడికి హెయిర్ ఎక్కువ ఉందా చూసి ఆ వ్యాక్స్ టాస్క్ పెట్టినట్లు ఎవడెవడికి ఎంత ఎమోషనల్ బాండింగ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని పర్ఫెక్ట్ గా ప్రతిదీ సింక్ అయ్యేలాగా తీసుకొచ్చారు. సో 3 జంటలు చూపెట్టారు ఇక్కడ. 3ఆ 4ఆ? ఒక్క సెకండ్, 4 టోటల్ 4. ఈ 4 లో ఏంటంటే ఫస్ట్ నిఖిల్ అభయ్. నిఖిల్ అభయ్కి ఏంటంటే అభయ్కి వాళ్ళ నాన్నగారు వాచ్, తర్వాత నిఖిల్ కి వాళ్ళ నాన్నగారు షర్ట్. ఇక్కడ మెయిన్ గా అందరూ ఏంటంటే అభయ్ గారికి వేశారు, ఇంక్లూడింగ్ ఆదిత్య, సీత, యష్మి, విష్ణు, సోనియా. 5 మంది వాళ్ళ లాలీపాప్ ఇచ్చారు. బికాస్ వాళ్ళ నాన్నగారు కాలం చేశారు కాబట్టి
సో తనకి వేరేది ఏం లేదు కాబట్టి కొంచెం ఎమోషనల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఇచ్చారు. బట్ నిఖిల్ కి మాత్రం శేఖర్ భాష ఒక్కడే. అవును, అందరూ అభయ్కి ఇచ్చారు కాబట్టి నిఖిల్ కి ఇచ్చాడు. యా సో శేఖర్ భాష ఒక్కడే ఇచ్చాడు. బట్ అభయ్ తను తీసుకెళ్లిపోయాడు. ఇంకా వాళ్ళ నాన్నగారు వాచ్ అక్కడ వరకు. నెక్స్ట్ సీత, ఆవిడ పేరేంటో బాలు డాల్. బాలు అంటే ఏంటో బాలు. ఓకే, మీ పేరేంటి? బల్లునా? మీ దగ్గర ఉన్నదా? మీ దగ్గర ఉన్న దాని పేరేంటి? బల్లునా? ఇంకా పెట్టలే. ఓకే, నైనిక బుజ్జి డాల్ అంట. సో మోస్ట్లీ సీతకి ఉన్న స్మెల్ కోసం ఆ షర్ట్ లో ఏం స్మెల్ ఉందమ్మా? కొంచెం చెప్పు, బయటకు వచ్చింది. కొంచెం అంటే కొన్ని స్మెల్స్ అంతే కావ్య గారు, రామ్ చెప్పు. మీకు తెలియదు అది. కొన్ని స్మెల్స్ ఎక్కడో గుర్తుంటాయి నిజంగా. సో ఓకే, అయితే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళ కోసమే. ఓకే, నెక్స్ట్ నైనికాకి అందరు సపోర్ట్ చేశారు. మోస్ట్లీ ఆదిత్య, ప్రేరణ, అభయ్, నిఖిల్, పృథ్వీ 5 మంది వాళ్ళ లాలీపాప్స్ ఇచ్చారు హ్యాపీగా. అండ్ నైనిక తనకు తీసుకెళ్ళిపోయింది. కాకపోతే ఎక్కడో సీతాన్ని తీసి కొంచెం బాధేసింది. అంటే బ్రేకప్ అయిన అమ్మాయి కదా, సాటి బ్రేకప్ అయిన ఈ హృదయానికే తెలుస్తుంది ఒక బ్రేకప్ అయిన హృదయం యొక్క బాధ ఏంటో. ఆల్రెడీ తన పాస్ట్ ఉంది కాబట్టి పాస్ట్ ఇస్ పాస్ట్ అన్నట్టుగా నైనిక ప్రజెంట్ తన అంటే ఒక వెల్కమింగ్ లవ్ ఉంది. ఆ లవ్ సక్సెస్ అవ్వాలి. అండ్ తనకి చాలా కన్ఫ్యూజన్స్ కూడా ఉన్నాయి. ఆ రిలేషన్ కంటిన్యూ అవుతుందా లేదా, ఇంకేమన్నా జరుగుతుందేమో అన్న ఒక సందేహంలో. నిజంగా కూడా మంచి ధైర్యం ఇచ్చారు కదా. నిజంగా బిగ్ బాస్ వాళ్ళు ఈ రోజు ఈ వీడియో చూసి నాకు అలాంటి గాయం జరిగింది కాబట్టి సీత గారిని అంటే కొంచెం కలిసే అవకాశం ఇస్తే నా బాధ తనకి, తన బాధ నేను చెప్పుకొని కాసేపు కొంచెం ఓదార్చుకుంటాం అంతే. నువ్వు లోపలికి వెళ్తావా, బయటికి రావాలా? నేనే లోపలికి వెళ్తా. జస్ట్ ఒక 5 minutes ఇస్తే చాలు. నెక్స్ట్ సో నబీల్ అండ్ పృథ్వీ. అయితే నేను ఇక్కడ ఏం తెలుసా, నేను ఫస్ట్ ఐ థింక్ పృథ్వీకి ఇస్తారనుకున్నా. పృథ్వీకి ఇస్తారు, బట్ నబీల్కి ఇచ్చారు అందరూ కూడా. హౌస్ మేట్స్ ఎట్లా చేసి తెలుసా, పృథ్వీకి ఇస్తున్నారేమో అన్నట్టుగా చెప్పి లాస్ట్ కి నబీల్కి ఇస్తున్నాం అని చెప్తున్నారు. నేను అదే అనుకున్నా, ఏంట్రా నబీల్ 10 అయింది ఏంట్రా అనిపించింది. నబీల్కి ఎవరెవరు ఇచ్చారు ఒకసారి చూద్దాము. ఆదిత్య, శేఖర్ భాషా గారు అండ్ నిఖిల్ గారు, యష్మి. నబీల్కి ఎంతమంది? పృథ్వీకి 2 ప్రేరణ, ఇంకెవరు ఇచ్చారు, 2 అయితే ఇచ్చారు. సో నబీల్ తన డాడీ వాళ్ళ ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఇక్కడ అంటే 2కి డాడీ అంటే బేసిక్ గా మీరు గమనించారా, ఒక 4 వెతుక్కున్నా కూడా వీళ్ళు మొత్తం 8 మంది సెలెక్ట్ చేశారు. 4 బ్యాచ్ అంటే 4 టీమ్స్ గా డివైడ్ చేశారు ఇద్దరిని. సో ఫస్ట్ మీరు గమనించారంటే సేమ్ డాడీకి సంబంధించి వాళ్ళ నాన్నగారికి సంబంధించి తీసుకొచ్చారు ఒక సెంటిమెంటల్ది. నెక్స్ట్ రిలేషన్షిప్, బ్రేకప్స్ వాట్ ఎవర్ రిలేషన్షిప్, ఇక్కడ తినికి రిలేషన్షిప్. అండ్ నబీల్ కి పృథ్వీ కూడా సేమ్ వాళ్ళ ఫాదరే. అండ్ ఆదిత్యకి మణికంఠకి మదర్ ఫాదర్ తీసుకొచ్చారు ఇక్కడ. ఇది ఒకసారి చూద్దాం. మణికంఠ అండ్ ఆదిత్యలో అంటే మణికంఠకు ఒక్కటి కూడా వాళ్ళ మదర్ ఏదో షాల్వా ఉందంట లాస్ట్ ది. సో ఇక్కడ మణికంఠ కంటే ముందు నబీల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది మనం ఒకసారి మాట్లాడుకోవాలి. అవును బికాస్ అందరు కూడా చాలా వరకు నేనే తన ఛానల్ ఎప్పుడు చూడలేదు ఇప్పటి వరకు కూడా. తన వీడియోస్ ఏమి డే బై డే చూస్తుంటే నబీల్ కున్న ఆ కంట్రోలింగ్ పవర్. మొన్న పృథ్వీకి నబీల్ కి ఒక గొడవ జరుగుతుంది, అది లైవ్ లో మాత్రమే ఉంది, ఎపిసోడ్ లో వేయలేదు. అక్కడ నబీల్ కోపాన్ని కంట్రోల్ చేసుకునే విధానం ఉంటది. నిజంగా చెప్తున్నా పృథ్వీకి సెల్ఫ్ కంట్రోలింగ్ కావాలి. తన మెడిటేషన్ చేస్తే తను అసలు ఎంత అంటే షార్ట్ టెంపర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు అంటే ఎందుకో తెలియదు కానీ ప్రేరణ నిన్న జరిగిన దాంట్లో బాగా ఐ థింక్ చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. తను సంచాలక డిసైడ్ చేసినప్పుడు మీదకి వెళ్ళిపోవడం ఏంటి? మీదకి వెళ్ళొద్దు కదా, నువ్వు సంచాలక డిఫెండ్ చేయి, నీకు ఏదైనా అనిపిస్తే డిఫెండ్ చేయి.
అంతే మీదకెళ్ళి వార్నింగ్ అంటూ బూతి మాట మాట్లాడాడు నిన్న పృథ్వీ. ప్రేరణకి 2 పడతాయి రేపు. ఎందుకంటే తన హ్మ్. ప్రూఫ్స్ ఉన్నాయి. నా దగ్గర గూడా ఉన్నాయి ప్రూఫ్స్ రికార్డ్ చేసి పెట్టినా. లైన్ ఏంటవి? టచ్ అయింది. పృథ్వీ లైన్ టచ్ అయ్యాడు అని చెప్పేసి తనని గేమ్‌లోంచి తప్పిచ్చేస్తది బయటికి. బట్ ఆ! చూడు అసలు టచ్ అవ్వడు. అంటే మనోడు జస్ట్ ఇప్పుడు లైన్ ఇట్లా ఉంటదా? ఇట్లా ఉన్న లైన్ ఈ ఎడ్జ్ వరకు వెళ్ళాడు అంతే తప్ప నాకు టచ్ అయినట్టు అనిపించలేదు టు బి టచ్ హానెస్ట్. అవ్వలేదు. టచ్ అవ్వలేదు. అవును. అండ్ ఇంకొకటి విష్ణుని డైవర్ట్ చేసింది ఆ అమ్మాయి. హ్మ్. పుష్ 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 అని తను పుష్ చేసేలా చేసి తర్వాత లాస్ట్ ప్లేట్ ఫిరాయించింది. అది నాకు అనిపించింది. నిజంగా ఇదొక పెద్ద బ్లండర్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ చాలా ఉంది ప్రేరణతోని. అవును. అలాగే నిజంగా పృథ్వీతోని. నిజంగా నిజంగా అదే హ్మ్. ఈ బిగ్ బాస్ లో అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళకి ఫస్టే, అరే బాబు మీరు తెలుగులో మాట్లాడాలరా, అచ్చ తెలుగులో మాట్లాడాలరా, అందరికీ ఒక రూల్ బుక్ ఇచ్చి పంపించారు లోపలికి. బట్ హ్మ్. ఒక్కొక్కడు డిఫరెంట్ వేలో మాట్లాడుతున్నాడు. ఈ రివ్యూస్ కూడా మనం కన్నడలో చెప్పాలేమో. అదే నాకు నాకు మొన్న ఏదో ఒక మూవీ చూసి మలయాళం వచ్చింది, గీతాంజలి 2 చూసి మనకు ఇది రాదు. వీళ్ళని సత్యం చూసి చూస్తే తెలుగు మర్చిపోయేలాగా ఉన్నాం మలయాళం మనం. ఎందే ఎంత చాడం ఎంత మనసలాయం. అండ్ ఇందులో విష్ణుప్రియ కూడా కింద పడిపోతది కదా గేమ్‌లో. అబ్బాయి తోసేసిండని. నీకేమనిపించింది? అబ్బాయి తోషిండా? తొయ్యలేదా? టు బి హానెస్ట్ తొయ్యలేదు. హ్మ్. మరి టు బి ఏమైంది? హానెస్ట్ అక్కడ తొయ్యలేదు. ఓకే. మనోడు ఎట్లా పడింది ఏంటంటే విష్ణుప్రియ? జస్ట్ నేను అదే అంటున్నా. విష్ణుప్రియకి ఏంటంటే తనకి బాడీ కంట్రోలింగ్ అనేది లేదనిపించింది. బికాస్ తను కొంచెం హైట్ గాని కొంచెం ఉంటది కదా. హ్మ్. అంటే ఫ్లెక్సిబుల్ అయితే కాదు నాకు తెలిసి అంటే ఒక వీళ్ళలాగా. పోల్‌ని ఇట్లా టచ్ చేస్తే పోల్ పడిపోతది. అట్లా పడిపోయిందా విష్ణుప్రియ? ఆ! అదే అంటున్నా నేను. అంటే టచ్ కాదు. పాయింట్ ఏంటంటే అభయ్ ఏం చేసాడంటే దగ్గరికి ఇలా ఎళ్లి ఇలా వచ్చాడు. హ్మ్. హ్మ్. తనేంటంటే అచ్చోతుడు భయం ఇలా అనింది. ఇలా అన్నప్పుడు తను పడిపోయింది. ఐ థింక్ నేను 4, 5 టైమ్స్ చూసాను దాన్ని. చాలా స్లో మోషన్‌లో పెట్టి చూసాను. అభయ్ జస్ట్ కాళ్ళ పెట్టి ఇలా ఇట్లా ఎళ్ళాడు షోల్డర్. విష్ణుప్రియ సేమ్. తగులుతాడేమో ఇలా అనింది. ఇలా అన్నప్పుడు పడిపోయింది. అబ్బాయి అండ్ పుష్ ఎక్కడ పుష్ చేయలేదు. చేసాడో తెలుసా? ఎక్కడ పుష్ చేసాడో తెలుసా? కాలు పెట్టాడా సాక్స్ అవును. దగ్గర. సో స్టార్టింగ్‌లో. విష్ణుప్రియ స్టార్టింగ్ కాదు ఎండింగ్ విష్ణుప్రియ ఎళ్ళిపోయే ముందు. అవును. సో వెళ్ళిపోయే ముందు అమ్మాయి ఔట్ అయ్యే ముందు ఏదైతే కాలు పెట్టి తనని పైకి లేవనీయకుండా చేసాడో అది హ్మ్. 100% పుష్ చేసాడు ఆ అమ్మాయిని. హ్మ్. కాలు నొక్కి పెట్టాడు. ఇట్లా అట్లా నొక్కి పెట్టాడు. సో అది అందువల్లే ఆ అమ్మాయి లేవలేకపోయింది విష్ణుప్రియ. సో అక్కడ తప్పు చేసాడు అభయ్. బట్ అది నోటీస్ అవ్వలేదు తనకి. ఎవరికి సంచాలకుగా వ్యవహరించిన ఈ ప్రేరణకి నోటీస్ అవ్వలేదు. ఎందుకు హ్మ్. నోటీస్ అవ్వలేదు నాకైతే అర్థం కాలేదు గాని నోటీస్ చేసుండాలి ఆ అమ్మాయి. అండ్ కానీ ఇంకొకటి వాటెవర్ సెల్ఫ్ సంచాలక్ కంట్రోలింగ్. అన్నప్పుడు వాళ్ళ డెసిషన్ వాళ్ళదే ఉండాలి కదా! నాకెందుకో యష్మి వాయిస్ మొత్తం అంటే ఈమె విన్నది. యష్మి ఏం చెప్తే అది నిజంగా, అవునా? అవునా? కాదా? నిజంగా, కాదా? అని. నిజంగా టు బి హానెస్ట్ యష్మి ఇక మీదటైనా తెలుసుకుంటే బెటరు. తనకెంత నెగెటివ్ ఉందో ఈరోజు చూసాను నేను బయట. అమ్మో! నిజంగా నేను చంద్రముఖి, చంద్రముఖి అంటున్నారు యష్మిని. అస్సలు అంటే తను ఎలా ఉంది అంటే లోపల తనకు బయట తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని అట్‌లీస్ట్ తను ఇమాజిన్ చేసుకోలేకపోతుంది. చిన్న పిల్లలాగా ఎవడన్నా ఓడిపోయినా, ఎవడన్నా ఐ థింక్ గివ్ అప్ అయినా ఎందుకో చిన్న చిన్న పిల్లలాగా నవ్వడం, వెక్కిరించడం, వెక్కిలి చేష్టలు ఇవే ఉన్నాయి బయట. నిజంగా అంటే ఆ అమ్మాయిని అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడు ఎలిమినేట్ అవుద్దా చాలా అంటున్నారు. ప్రొవోకింగ్. నిన్న ఎపిసోడ్‌లో అయితే అసలకి యష్మియేనా అనిపించింది. నాకు చాలా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఈ అమ్మాయి అమ్మాయిల్లో లేదు అనిపించింది. కాపోతే లేదు నిన్న చాలా చూస్తుంటే అసలు. డీవియేట్ చేయడం తన అమ్మాయి మీద నెగెటివ్ ఉంది. గెలవాలి అనుకోవడం. బెటర్ తను తెలుసుకుంటే బెటర్ అని అయితే అందరూ అదే అభిప్రాయపడుతున్నారు. నేను అందరిని అడిగినప్పుడు కూడా పబ్లిక్ నుంచి వస్తున్న అది కూడా అదే ఆ ఫీడ్‌బ్యాక్. సో బెటర్ హ్మ్. తను తెలుసుకుంటే. తను ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయిపోద్దా? ఇరిటేటింగ్ ఉందంట తన బిహేవియర్ బేసిక్‌గా అందరికి. చాలా ఇరిటేటింగ్ ఉందంట. ఎస్పెషల్లీ ఈ వీడియో చూస్తున్న మీకు ఎవరన్నా ఉంటే వ్యూవర్స్ ఖచ్చితంగా దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ ఈ మణికంఠది అండ్ ఆదిత్య దాంట్లో ఎవరెవరు ఇచ్చారో చూద్దాం. సీతా ప్రేరణ, శేఖర్ భాష వీళ్ళు ముగ్గురు ఇచ్చారు లాలీపాప్స్. ఆదిత్య హ్మ్. గారు తీసుకెళ్ళిపోయారు. ఇక్కడ మణి ఈ రోజు ఎందుకో కొంచెం నాకైతే హ్మ్. అనిపించింది. బికాజ్ వెనక్కి మనోడు తగ్గి హీరో అయ్యాడు. ఆ! నాగమణి కంట 2 అడుగులు వెనక్కేసి హీరో అయ్యాడు. అంటే ఎలా? ఎలా? తను కాంప్రమైజ్ అయ్యాడు. ఎక్కడ హర్ట్ అవ్వలేదు. తనకున్న మైండ్ సెట్ ముందు చూస్తే నాకెందుకు హ్మ్. ఇవ్వలేదు గిఫ్ట్, నాకెందుకు ఇవ్వలేదు లాలీపాప్స్ అని ఫీల్ అవుతాడేమో అని అనుకున్నారు చాలా మంది. బట్ హ్మ్. తను పక్కన ఎవరుండే? మన నాగమణి కంట పక్కన నిఖిల్ నిఖిలా? నిఖిల్ కాదు కాదు. మీరంటున్నది ప్లానా? ప్లానా? క్లాన్ కాదు. ఇది నాగమణి ఆదిత్య. ఆ! ఆదిత్య. ఆదిత్య.
ఆదిత్య ఓంతో పాటు ఉండే కదా, ఎక్కడ కూడా అవును. ఫీల్ అవ్వలే ఆదిత్య ఓంకి వచ్చింది నాకు ఇవ్వట్లేదు ఎవరు అనేది అస్సలు ఫీల్ అవ్వలే. ఈ రకంగా హీరో అయ్యిండంటున్నా. అండ్ ఈ రోజు తన గురించి ఎవరైనా వెక్కిలిగా మాట్లాడుతుంటే డైరెక్ట్‌గా ఎళ్లి చెప్పేసిండు మొఖం మీదనే. సారీ ఐ డోంట్ వాంట్, నాకు ఇట్లా నచ్చదని చెప్పేసిండు. అండ్ అవును. దొంగతనం, అండ్ నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే నిన్న మొన్న బిగ్ బాస్ మిడ్‌నైట్ లేపి వీళ్ళందరికి వార్నింగ్ ఇచ్చాడు కదా! అవును. ఎందుకు దొంగతనం చేస్తున్నావు? నువ్వేమైనా చెప్పినవా? అదే అంటున్నా నేను. దొంగతనం చేయొద్దు, చేసినందుకు వీళ్ళకి పనిష్ అయింది. మళ్ళీ ఈ రోజు దొంగతనం చేశాడు. ఏదో ఒకసారి ఐ థింక్ తీసుకొచ్చాడు. ఏదో ఐ పోసుకున్నాడు థింక్ అవి దీంట్లోనో. నాగమణికంట వాళ్ళ క్లాన్‌లోవే అనుకుంటున్నా నేను. అంత ధైర్యంగా ఎళ్లి తీసుకొచ్చిండంటే అవి తనకు సంబంధించినవే అయ్యుంటాయి. తనకు సంబంధించింది దొంగతనం ఎందుకు చేయాలి? వాళ్ళు తీసుకెళ్ళుంటారు వేరే క్లాన్ వాళ్ళు. ఐ థింక్ సో. ఇఫ్ ఇన్ కేస్ దొంగతనం వాళ్ళు తెలుసుంటే వీళ్ళు డైరెక్ట్‌గా అడుగుతారు గదా! ఎందుకు చేశాడనేది. అందుకే బిగ్ బాస్ వాళ్ళు దయచేసి కొంచెం ఒక 5 మినిట్స్ పెంచినా పర్లేదండి. కొంచెం ఆ కంక్లూజన్స్ అన్నీ గూడా కలిపి యాడ్ చేసి పెట్టాలి. బికాజ్ ఇందాక సోనియా దాంట్లో గూడా నాకేం పెద్దగా అర్థం కాలేదు. ఇలాంటివి మీరు సగం సగం పెడితే సగం సగం ఎక్కిద్ది. సగం సగమే అందుకే చెప్పాల్సొస్తది. లైవ్ జూడాలి. లైవ్‌లంటే 24 గంటలంటే కష్టం ఇక్కడ. మళ్ళా ఎందుకంటే లైవ్‌లో చూపించనివి కొన్ని ఎపిసోడ్‌లో చూపిస్తారు. ఎపిసోడ్‌లో చూపించనివి లైవ్‌లో చూపిస్తారు. చాలా డిస్కషన్స్ అన్ని ఉన్నాయా? లైవ్. ఆ! సో మామూలుగా లైవ్. లైవ్ అంటే ఓకే. కష్టం. సో చూద్దాం. ఐ థింక్ మీకు ఎవరనిపిస్తున్నారు కావ్య గారు? ఈ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. బయట మాత్రం పృథ్వీ అని గట్టిగా వినపడుతోంది. మరి మీ అభిప్రాయం ఏంటో తెలియజేయగలరా? పృథ్వీ కొంచెం అంటే ఉడుకు రక్తం ఉంది. అట్‌లీస్ట్ ఎంతో కొంత సీరియస్ అయ్యి అగ్రెసివ్‌నెస్ లో కొంచెం కంటెంట్ కొంచెమన్నా ఇస్తున్నాడు. కంపారేటివ్‌లీ హ్మ్. ఆదిత్య హ్మ్. ఓం గారితో కంపేర్ చేసుకుంటే. సో హ్మ్. మేబీ ఆదిత్య ఓం గారు యాక్చువల్‌గా పృథ్వీ అనిపిస్తుంది. బట్ ఆయనకి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ చాలా ఎక్కువ. మేబీ హ్మ్. ఆయన సేవ్ అవుతారేమో. ఎవరు? పృథ్వీ అయ్యుంటారు. ఎలిమినేట్ అయ్యేది మేబీ. పృథ్వీ అయ్యి ఉండరంటున్నారా? అహా! ఇప్పుడు ఒకటేంటంటే ఆదిత్య ఓం గారికి ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ. బట్ ఇంట్లో ఓకే. పెర్ఫార్మన్స్ తక్కువ. పృథ్వీకి అవును. ఎంతో కొంత యూత్ ఫాలోయింగ్ కొంచెం వచ్చిందేమో అనిపిస్తుంది. బట్ పైగా హౌస్‌లో లేడీస్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. బికాజ్ ఆ! సోనియాని అభిమానించే వాళ్ళు పృథ్వీని అభిమానిస్తారు. హ్మ్. తినని ఎవరు విష్ణుప్రియని అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు. సీతాని హ్మ్. అభిమానించే వాళ్ళు అభిమానిస్తారు. బికాజ్ వీళ్ళు ముగ్గురు కూడా పృథ్వీ వెనక తిరుగుతున్నారని బయట అనుకుంటున్నారు అంతే. పబ్లిక్‌లో అదే ఉంది. ఇంకో ట్విస్ట్ చెప్పనా? డబుల్ ఎలిమినేషన్ ఉంటదంట ఈ వీక్. డబుల్ ఎలిమినేషనా? యెస్. అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇద్దరు ఉండబోతారు నాకు తెలిసి. ఇద్దరు గాదు ఎక్కువనే ఉండొచ్చు. వైల్డ్ కార్డ్ ఒక్కలైనా ఎంట్రీసా? ఉండొచ్చు, ఎక్కువ మందైనా ఉండొచ్చు. నిజం. బికాజ్ అంటే అదేలే వాళ్ళు ఫస్టే డిసైడ్ అయ్యి ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు. అయితే అవుతదిరా బాబు, లేదంటే ఎలిమినేషన్ ఎలాగైనా పెట్టి వాళ్ళని తీసేద్దాం, వేరే వాళ్ళని తీసుకుందాం అని ఫస్టే ఐడియా ఉంటది ఆళ్ళకి. డేంజర్ జోన్‌లో సీత ఉంది, పృథ్వీ అండ్ ఎవరు ఆదిత్య ఆదిత్య ఓమా? ఓం గారు. సీత ముగ్గురున్నారు. కూడా ఉందా? సీత. యెస్. సీత, సీత. ఓకే. ఓకే. హ్మ్. బట్ నాకు తెలిసి సీత ఇస్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ ఆ అమ్మాయి. బట్ ఉండాలి యెస్. హౌస్‌లో అలాంటి అమ్మాయి. తను కూడా ఎవరికీ తగ్గి అయితే ఆడట్లేదు. బెస్ట్‌గా ఆడుతోంది. ఐ థింక్ నాకైతే మేబీ సీత హౌస్‌లో ఉండడానికి చాలా డిజర్వింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే తను మాట్లాడే పాయింట్స్ గాని, తన ఎమోషన్స్ గాని ఏది గూడా ఫిల్టర్ ఏసుకోదు. ఏమనిపిస్తుందో అది చెప్పేస్తది. గేమ్స్ గూడా ఖచ్చితంగా 100% ఇస్తది. తన సోనియా ఎఫర్ట్. ఎప్పుడైతే సోనియా ఎప్పుడైతే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేసిందో, హ్మ్. వెంటనే సీత ఆ క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేసినట్టు మాట్లాడుతోంది మొత్తం. నాకైతే అవును. సోనియానే చేసినట్టు అనిపిస్తుంది మళ్ళీ. చూద్దాం రేపు ఎవరు అంటే రేపు ఖచ్చితంగా నాగార్జున గారు క్లాస్ పీకుతారు గదా! రేపు సాటర్‌డే గదా! అవును. సో రేపు క్లాస్ పీకుతారు. ఎల్లుండి ఎలిమినేషన్ ఉంటది. చూద్దాం రేపు ఎవరు. సాటర్‌డే. యాహ్! చూద్దాం కావ్య గారు. థాంక్స్ ఫర్ ద టైమ్. థాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో రైట్. మాకేమనిపించిందో మేము చెప్పాము. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ తెలుగు రాజ్యం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్‌ని నొక్కి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్‌గా మా ఇద్దరి ఒపీనియన్స్ మేము షేర్ చేయబోతున్నాం. సో థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్. బాయ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.